నమస్తే అండి. నమస్తే. ఈ మధ్య కాలంలో మనం ఫోను చూసామనంటే, రీల్స్ చూసినా, మీమ్స్ చూసినా అబ్బాయిల్ని అమ్మాయిలు చంపేస్తున్న వైనాలే. ఒకరేమో డ్రమ్ములో పెడతారు. ఇంకొకరేమో పైనుంచి కిందకు తోసేస్తారు. అయ్యో! చాలా బాధనిపిస్తుంది ఈ విషయంలో. అంటే ఎక్కడో చోట అబ్బాయిలు బలైపోతున్నారండి. అంటే మహిళలు బలవ్వట్లేదు కాదు. ఈ మధ్య వీళ్ళ పర్సెంటేజ్ ఎక్కువయ్యింది. సో, మొన్నటి వరకు మహిళా కమిషన్ ఉండేది. ఇప్పుడు సాక్షాత్తు పార్లమెంట్‌లోనే పురుష కమిషన్ కూడా కావాలి. మగవాళ్ళు కూడా మనుషులే. వాళ్ళకి కూడా మనసుంటది. ఇప్పుడు ఈ నినాదం తెర మీదకొస్తోంది. ఏమంటారు? నేనేం కాదనట్ల. కాతే మీరు మాట్లాడిన కొన్నిటిని నేను ఖండిస్తా. ఏంటంటే పర్సెంటేజ్ పెరుగుతుంది అనేది వట్టి మాట. ఎందుకంటే ఈ రోజుకి మనకి నేరాల స్థాయిని చెప్పేదేంటి అంటే, మీరు నేను కూర్చొని మాట్లాడుకునేవి కాదు, పేపర్‌లో వచ్చేవి కాదు, సోషల్ మీడియాలో కనిపించేవి కాదు. వివిధ పోలీస్ స్టేషన్స్ దగ్గర నుంచి, వివిధ రాష్ట్రాల దగ్గర నుంచి కేంద్రానికి చేరే నేషనల్ క్రైమ్ రిపోర్ట్స్ బ్యూరో. అది ఒక్కొక్కసారి 6 నెలలకోసారి, ఒక్కోసారి సంవత్సరానికి ఒకసారి రిలీజ్ చేస్తూ ఉంటుంది హ్మ్. డేటా. ఆ డేటా ప్రకారం చూసుకుంటే ఏ రకంగా చూసినా సరే నేరాల సంఖ్య దరిదాపుల్లో కూడా ఆడవాళ్ళపైన జరిగే అత్యాచారాలు కావచ్చు, నేరాలు కావచ్చు, వాటికి దరిదాపుల్లో కూడా పురుషులకు సంబంధించి పురుషులకి ఎగనెస్ట్గా జరిగేది లేదు. కాబట్టి అలా అని కొంచెమైనా జరగచ్చా అంటే నేను ఒప్పుకోను. ఎందుకంటే మహిళల హక్కులే మానవ హక్కులు అని చెప్పి ఒక నినాదం ఉంది. అలాగే ఇప్పుడు వీళ్ళు పురుషులు ఏమడుగుతున్నారంటే మానవ హక్కులే పురుషుల హక్కులు అని కూడా మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఎవరి మానవ హక్కులకి ఎవరు విఘాతం కలిగిస్తున్నారు అనేది చూసుకుంటే రికార్డ్స్ చెప్తాయి కదా. అవును. దీన్ని బట్టి ఎవరి మానవ హక్కులు ఎక్కువ కాలు రాయబడుతున్నాయి, ఎవరికి మానవ హక్కులు అవసరం ఎక్కువ ఉంది అనేది చూసుకుంటే నేరాల పర్సంటేజ్ని బట్టి ఉంటుంది. కాకపోతే మనం ఏం కోరుకుంటున్నాము, స్త్రీలకు జరిగింది కాబట్టి పురుషులకి జరగాలని ఎవ్వరూ కోరుకోరు. బుద్ధి జ్ఞానం ఉన్న వాళ్ళు ఎవ్వరూ కోరుకోరు. అందుకోసం ఎవరిపైనా జరగటానికి వీల్లేదు. ఇప్పుడు సమాజంలో మనుషులకి మానవ హక్కులు భంగం కలిగించటానికి ఒక రకంగా సమాజం, ఓ రకంగా ప్రభుత్వాలు, ఒక రకంగా ఆర్థిక అంశాలు, మానసిక అంశాలు, చట్టపరమైన అవరోధాలు ఇవన్నీ కూడా మానవ హక్కుల్ని హరిస్తూ ఉంటాయి. ఈ మానవ హక్కుల్ని హరించే కార్యక్రమంలో ఎవరిపైన ఎక్కువ చేస్తున్నారు అనే దానికి మనం ఇది చెప్పేసుకున్నాం. ఇకపోతే మనం మాట్లాడుకోవాల్సింది ఏంటి అంటే, ఇప్పుడు లైమ్ లైట్లోకి వస్తున్న కేసులు ఏవైతే ఉన్నాయో ఈ కేసులు వెనక కూడా, ఈ నేరాలు జరగడం వెనక కూడా పురుషాధిక్యత ఉంది. ఇది మనం అర్థం చేసుకోవాలి. దాన్ని బద్దలు కొట్టకపోతే మహిళలపైన జరిగేది ఆగదు, పురుషులపైన జరిగేది ఆగదు. తక్కువే కావచ్చు పురుషులపైన జరిగేది, తక్కువ మాత్రం ఎందుకు జరగాలి? ఎక్కువ జరగడానికి వీల్లేదు, తక్కువ జరగడానికి వీల్లేదు. ఒక మనిషిని హింసించే హక్కు లేదు. అది ఆడ కావచ్చు, మగ కావచ్చు. అయితే పురుషాధిక్యత ఏ విధంగా ఉపయోగపడుతుంది, కారణం అవుతుంది, మనుషులపైన హింసకి ఎట్లా కారణం అవుతుంది? అది నేను మళ్ళీ చెప్తున్నానండి. ఇది మహిళలా పురుషులా అని నేను మాట్లాడను. నేను అసలు జనరలైజ్ చేయను, డివైడ్ చేయను. జనరల్గా మాట్లాడతా. ఇప్పుడు ఒక 13 ఏళ్ల పాప మీద నిన్న మొన్న రాజస్థాన్లో ఒక దారుణం జరిగింది. 32 మంది అత్యాచారం చేశారు. 32 మంది పురుషులు అత్యాచారం చేశారు. ఆ పాప చనిపోయిందని కొంతమంది అంటున్నారు, చనిపోలేదని కొంతమంది అంటున్నారు. ఈ భారతదేశం మొత్తం మీద లేదు, ప్రపంచం మొత్తం మీద ఒక 13 సంవత్సరాల బాలుడి పైన 32 మంది మహిళలు కాదు, కనీసం 2 మహిళలు అత్యాచారం చేశారని ఎవరైనా ప్రూవ్ చేయగలుగుతారా? ప్రూవ్ చేయలేరు. అందుకని అలాగే ఏ ఇంట్లో అయినా సరే అత్తమామల దగ్గర నుంచి ఉండే హింస ఏదైతే ఉందో ఆ హింసని
భార్య భరిస్తుందా, భర్త భరిస్తున్నాడా? ఇప్పుడు మన సమాజంలో 100 పెళ్ళిళ్ళు జరిగితే ఒక్క పెళ్ళో 2 పెళ్ళిళ్ళో ఇల్లరికం అల్లుళ్ళు వస్తారు. అవును. మిగతా అంతా అమ్మాయిలు అత్తగారింటికి వెళ్తారు. మరి అత్తగారింట్లో ఆరళ్ళు అమ్మాయికి ఉంటాయా, అబ్బాయికి ఉంటాయా? ఈ పురుషాధిక్యతతోటి భార్యని పుట్టింటికి సంవత్సరాల తరబడి వెళ్ళనివ్వకోకుండా చేసిన పురుషులు చాలామంది ఉన్నారు. అవును. మరి భర్తని అతని పుట్టింటి వాళ్ళకి దూరం చేసిన భార్యలు కూడా అక్కడక్కడ మనకి కనిపిస్తారు. లేరని నేను అనను. నేను అందుకే ప్రతిదానికి పర్సంటేజీలు మాట్లాడుతుంది అందుకే జనరలైజ్ చేయొద్దు అని మాట్లాడుతుంది ఎందుకు. ఇకపోతే ఇక్కడ ఇది అయిపోయింది. ఏ అమ్మాయినైనా సరే నీకు పెళ్లి వయసు వచ్చింది, నువ్వు చదువు ఆపేయాల్సిందే, మేము చెప్పిన వాడిని పెళ్లి చేసుకోవాల్సిందే అని అంటారా? ఏ అబ్బాయినైనా సరే నీకు పెళ్లి వయసు వచ్చింది, చదువు వద్దు, పాడు వద్దు, పెళ్లి చేసేసుకో, మా పరువు కాపాడు అని అబ్బాయిని అంటారా? సరే, ఇవన్నీ కాదు. ఇంకొక గొప్ప విషయం చెప్తాను, భయంకరమైన విషయం. ఈ భారతదేశంలో ఏ తల్లి అయినా సరే పుట్టబోయేది మగబిడ్డ అని అబార్షన్ చేయించుకున్న కేసు ఇంతవరకు ఒక్కటి ఉందా? పుట్టబోయేది అబ్బాయి. ఈ అబ్బాయిని మాకు వద్దు, మేము చంపేస్తాం. ఇప్పటికీ 4 కొడుకులు ఉన్నారు. 5వ కొడుకు కూడా కొడుకేనా, వద్దు అనుకునే వాళ్ళనే వెళ్దాం ఉన్నారా? కూతురు పుట్టడం కోసం 7-8 మంది ఆ అబ్బాయిల్ని కన్నవాళ్ళు ఎవరైనా ఉన్నారా? 7 మంది అమ్మాయిల్ని కని తర్వాత 8వ అబ్బాయిని కన్నవాళ్ళని చూసాం, కానీ అమ్మాయి కోసం 7-8 మంది పిల్లల్ని కన్నవాళ్ళని మనం చూడలే. ఈ రోజు కూడా మొన్న కూడా రిపోర్ట్ అయింది ఇది. ఒక రాష్ట్రంలో 9 మంది అమ్మాయిల్ని కన్న తర్వాత 10వ అబ్బాయిని కని ఆ 10వ అబ్బాయిని కనలేక డెలివరీ టైంలో చనిపోయిన భార్య గురించి వచ్చింది స్టోరీ. 9 మంది పిల్లల్ని 10 మంది పిల్లల్ని కనాలి అంటే ఆ తల్లి రక్తం ఏంటి? నిన్నగాక మొన్న నిజామాబాద్లో, వరంగల్లో అనుకుంటా, ఫామ్ హౌస్ తీసుకెళ్ళి భార్యని 2 ఆడపిల్లల్ని చంపేశాడు ఒక దుర్మార్గుడు. అప్పటికి ఆమెకు 3 సార్లు గర్భస్రావం చేయించాడంట. ఆ తల్లి ప్రాధేయపడి అడిగిందంట, ఎవరు అతన్ని కన్న తల్లి, వద్దురా అయితే అయింది అని చంపేశాడు. ఇలా జరిగితే మీరు పురుష కమిషన్లు అడగండి, చట్టాలు తీసుకురండి, ఏమన్నా చెయ్యండి. ఇప్పుడు నేను చెప్పిన అంశాలతోటి ఎవరైనా ఏకీభవిస్తారు, అది వాళ్ళ ఇష్టానికి నేను వదిలేస్తున్నాను, నేనేం మాట్లాడను. ఇకపోతే వాళ్ళు చెప్పినవి కొన్ని ఉన్నాయి. ఏంటి, అత్తగారు హింస పెడుతుంది అల్లుండని, భార్య హింస పెడుతుందని, లేదు భార్య ప్రవర్తన వల్ల భర్త చనిపోతున్నాడని, అలాగే భార్యలు వేరే వాళ్ళతో వివాహేతర సంబంధాలతోటి భర్తల్ని చంపేస్తున్నారని, ఇలా రకరకాల కారణాలతోటి పురుషులు ఇబ్బంది పడుతున్నారు అని చెప్తున్నారు. ఆర్థికపరమైన కష్టాల వల్ల కూడా ఇబ్బంది పడుతున్నారు అని చెప్పి, ఇది వాస్తవం. నేను ఇందులో ఏమి కాదు అనట్లేదు. కానీ దీనికి కూడా ఒకటి చెప్తాను. ఏ భార్య అయినా సరే ఇప్పటి వరకు ఈ భారతదేశంలో ఏకకాలంలో 2 పురుషులతోటి 2 కుటుంబాలు ఎక్కడన్నా నడిపిందా? ఎంతమంది పురుషులు ఒక భార్య ఉండగా, ఒక ఇల్లు ఉండగా, ఇక్కడ పిల్లలు ఉండగా, ఇంకొక చిన్న ఇల్లు మెయింటైన్ చేస్తున్న వాళ్ళు ఎంతమంది లేరు? ఇలా అంటే అలా అని మహిళలకి వివాహేతర సంబంధాలు లేవు అని నేను చెప్పట్లేదు. వివాహేతర సంబంధాలు ఉన్నాయి. పురుషులకి వివాహేతర సంబంధాలతో పాటు 2 కుటుంబాలు నెరపగలిగిన పరిస్థితి ఉంది. కాబట్టే వాళ్ళు భార్యలను చంపట్లేదు. వీళ్ళకేంటి, ఈ భర్త ఇక్కడ ఉంటాడు, ఇంకొక అతనితోటి వివాహేతర సంబంధం ఉంటుంది. ఆ వివాహేతర సంబంధాన్ని రైట్ రాయల్గా నడపగలిగే అవకాశం ఉండదు. కాబట్టి పైగా మొదటి భర్త నుంచి ఒత్తిడి ఉంటుంది, ఈ ప్రియుడి దగ్గర నుంచి ఒత్తిడి ఉంటుంది. కాబట్టి ఎటో కట్టు మొగ్గాల్సిందే.
ఎటొకటు అంటే ఎటు మొగ్గుతుంది ఆ అమ్మాయి ఈజీగా వివాహేతర సంబంధం పెట్టుకున్న అతనితోనే నడవగలదు. ఎందుకు అంటే ఇప్పుడు ఇతనికి అతను ఉన్నాడని తెలుసు, కానీ అతనికి ఇతను ఉన్నాడని తెలియకపోవచ్చు కదా. అవును. అందుకని చెదురుమదురుగా జరిగే ఘటనలను పట్టుకొని మాకు మహిళా కమిషన్ కావాలి, మాకు మానవ పురుష హక్కు కమిషన్ కావాలి. పురుష కమిషన్ కావాలి, అలాగే మహిళలకు ఏ విధమైన చట్టాలు అయితే ఉన్నాయో ఆ విధమైన చట్టాలు కావాలి అని అనుకోవటం చాలా మూర్ఖత్వం అవుతుంది. కానీ నేనంటాను, పురుష కమిషను మహిళా కమిషను కాకుండా మానవ హక్కుల కోసం అందరం కలిసి ఫైట్ చేద్దాం. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.